హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు అఫీషియల్. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను పూరి విత్ శనగపిండి కర్రీ రెసిపీతో వచ్చానండి. దానికోసం నేను 1/2 kg గోధుమ పిండి, 1 కప్పు మైదా, 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను వేసానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం పిండిని అయితే కలిపాను. తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి పిండిని ఇలా కలిపేసుకున్నానండి. నేనైతే ఒక 1/2 అవర్ సోక్ చేస్తున్నాను. శనగపిండి కర్రీ కోసం కప్లో నేను 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని చూడండి ఇలా వాటర్లో ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత దానికోసం నేను టమాటో, మిర్చి, ఆనియన్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకో అందులో మిర్చిలు కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక దానిలో క్యారెట్ని అయితే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత ఒక 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. టమాటోస్ వేసి అందులోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెం మగ్గే వరకు అయితే మూత పెట్టేశానండి. ఇప్పుడైతే మగ్గిపోయాయి. తర్వాత నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి. ఒక వాటర్ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు వేడి చేయండి. తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న శనగపిండిని వాటర్లో వేసి ఇలా కలిపేసుకోండి, ఉండలేం కట్టకుండా. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. కొంచెం థిక్నెస్ వస్తుంది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. నేను ఇంక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇంకా పూరి ప్రిపేర్ చేద్దాము. సోక్ చేశాను కదా, అది మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కొంచెం కలిపేసుకొని చిన్న రౌండ్స్ అయితే చేసుకుంటున్నానండి. నేనైతే పూరి మీడియం సైజ్ చేస్తాను. బాల్స్ అయితే ఇంత సైజ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా, లేకుంటే పెద్దగా చేసుకునే వాళ్ళైతే పెద్దగా చేసేసుకోండి. ఇప్పుడైతే పూరి అయితే చేస్తున్నాను. నాకైతే 10-15 పూరీస్ అలా ఫస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాతనే ఇంకా ఫ్రై చేస్తాను. అందుకే నేను ఫస్టే చేసుకున్నానండి పూరి. తర్వాత చూడండి ఆయిల్ వేడైపోయింది. ఇంకా ఒక్కొక్క పూరి వేస్తూ నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, అంత చాలా పఫీ వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. పూరి అయితే అయిపోయిందండి. మనం మైదా వేసాం కదా, అందుకే కొంచెం మరీ రెడ్డిష్ కాకుండా కలర్ చాలా బాగా వచ్చాయి. ఇంకా శనగపిండి కాంబినేషన్లో సూపర్గా ఉంటాయండి పూరీలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.